ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళు, మన గురువులు వీళ్ళే మన ప్రాణాల మీదకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళని క్షమించొచ్చా? శిక్షించొచ్చా? దీనికి సంబంధించిన కథ చెప్పు ఏదన్నా. సరే చెబుతాను. ఒక పేద రైతు ఇద్దరు కొడుకుల్ని కుమారుణ్ణి కన్నాడంట. వాళ్ళిద్దరిని పోషించలేకపోయాడంట. పోషించలేకపోయినప్పుడు ఒక గురువు కాడికి తీసుకెళ్ళాడంట. ఆ గురువు నా ఇద్దరు పిల్లల్ని చదివించి బాగా సమానంగా పెంచి పెద్దవాళ్ళని చేసి నాకు ఒకళ్ళు నువ్వు ఒకళ్ళని తీసుకున్నావు అని చెప్పాడంట ఈ తండ్రి. సరే అలాగని చెప్పి ఒక కొడుకు పరమట వైపు, ఒక కొడుకుని తూర్పు వైపు పంపించాడంట. పంపించాక ఈ పరమట వైపు వెళ్ళిన కొడుకు అర్థం కాక ఏమి బిందెలు ఇచ్చి పైన కండవలు ఇచ్చి పంపించాడంట. పంపించాక గారు పేద రైతు ఇచ్చిన ఇద్దరు కొడుకుల్ని చెరొక వైపు తూర్పు ఒకరిని పడమర ఒకరిని పంపించాడు. ఆ బిందెల నిండుగా నీళ్లు తీసుకురమ్మని నీళ్లు లేని స్థలాలకు వెళ్ళి పంపించాడు. ఈ పరంట వైపు వెళ్ళిన అబ్బాయి ఆలోచించి ఎట్లా తీసుకెళ్ళాలి మా గురువు గారు చెప్పాడని చెప్పి ఆలోచించి వెళ్ళిపోయాడు. చెరొక కండవ చెరొక బిందె ఇచ్చి వెళ్ళాడు కదా అతను గురువు గారు. ఈ పారంట వెళ్ళిన అబ్బాయికి అర్థం కాక ఇంటికి వచ్చాడంట. లేవు కాదు గురువు గారు నేను చేశానని చెప్పడానికి. ఈ పారంట తూర్పు వైపు వెళ్ళిన అబ్బాయి ఏం చేశాడు, కండవ కొట్టిస్తే ఆ కండవ చుట్టుకొని కూర్చున్నాడంట. కూర్చున్నాక కండవకి తేమైందంట ఉదయాన్నే వెళ్ళేసరికి. ఇదేంది మా గురువు గారు చెప్పింది చాలా బాగుంది, కొంచెం తడిసిపోయింది, ఇంకొకసారి వేసుకుంటాం కొంచెం తడిసిద్దని చెప్పి అలా తడుసుకొని పిండుకొని బిందెలోకి నీళ్ళు తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళాక గురువు గారు చూసి ఇద్దరిని ఆలోచించి వీడు చాలా తెలివైన వాడు, చాలా జాగ్రత్తగా నీళ్లు తెచ్చాడు, వీడు తెలియని అమాయకుడు అని చెప్పి అతన్ని మామూలుగా పొలం పని ఏదో ఇంట్లో పనులకి విద్యగా నేర్చుకొని పంపిస్తున్నాడు పెద్ద కొడుకుని. ఈ చిన్న కొడుకుని ఏం చేస్తున్నాడు, బాగా అతనికంటే మించిన వీరుడుగా చేద్దామని చెప్పి అన్ని అతనికి చదువు సంస్కారం ఏం సరే అతను తనలో ఉన్న విద్యలన్నీ నేర్పాడంట చిన్న కొడుక్కి. నేర్పేసరికి ఒక రోజు బాగా పంపకాలు వచ్చినాయి అంటే ఇద్దరిని పంచుకోవాలని అనేసరికి వాళ్ళ నాన్నగారికి చెప్పి పంపారంట గురువు గారు. ఏ కొడుకుని తీసుకుంటే నాకు చిన్న కొడుకు కావాలయ్యా అన్నాడంట. చిన్న కొడుకుని తీసుకెళ్ళాడు, విద్యలన్నీ ఉన్నాయి కదా తండ్రి పేద రైతు తీసుకెళ్ళాడు. విద్యలన్నీ నేర్పాడు, మాంత్రికులు గాని ఏ అన్నా కానీ తనలో ఉన్నాయని నేర్పాడు, మంచి చెడు రెండు నేర్చుకున్నాడు. నేర్చుకున్నాక ఏం చేశాడంటే ఒక రోజున మంచి గీతలు ఇచ్చే రోజు చెప్పాడంట, నాన్న ఎప్పుడైనా సరే నన్ను అమ్మేటప్పుడు గుంజ తాడుతో నెయ్యిగాకు తిరిగి రావడానికి నాకు అవకాశం ఉండదు, వాళ్ళు తెచ్చిన తాడుతోటే కొత్త తాడుతో పంపించమని చెప్పాడంట వాళ్ళ నాన్నకి ఈ పిల్లోడు చిన్న కొడుకు. సరేలే బాబు అలాగే చేస్తా అని చెప్పి ఒక రోజున మంచి గేద అవతారం ఎత్తేసరికి బేరం పెట్టి తీసుకెళ్లారంట. చిన్న కొడుకు గేదెలాగా మారి నేర్పిన విద్య సరే అని చెప్పి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాక మళ్ళీ ఏదో ఒక విధంగా మనిషి అవతారం ఎత్తి మళ్ళీ ఇంటికి వచ్చాడంట ఆ అబ్బాయి. ఇంటికి వచ్చేసరికి గేదె ఎడిపోయిందని ఎవరికి తెలియదు కదా, గేదె ఎట్టిల్లింది ఎవరికి తెలిసిద్ది, చూడలేదు కదా ఎవరమే అని చెప్పి ఇంకా అదే విధంగా ఇతను వాళ్ళ నాన్నగారిని పోషించుకుంటా బాగా ఏదో సంపాదించుకుంటా చేత ఎంత వస్తుంటే ఒక రోజు రాజుకి వ్యసనం కలిగి చాకిన గురువు ఓహో వీడిని ఏం పెట్టి విద్యతో వాళ్ళు బాగుపడుతున్నారు, వీడిని ఎలాగైనా సరే అంతం చేయాలి అని చెప్పి గురువు ఆలోచించాడు. ఆలోచించి ఒక రోజు నేను చేయను నాకు గుంజతాడుతో బట్టి మీ దూడని దున్న కొర్రగా ఉంటే దూడని బట్టి అన్నాడంట. పట్టి సరే గుంజతాడు నేను అయ్యంటే కాదు నాకు గుంజతాడు తీసుకున్నాడంట. సరే అని గుంజతాడుతో పట్టించాడంట వాళ్ళ నాన్నగారు. గురువు గారే కదా చేసేది అంత నేర్పింది కదా అని గుంజతాడుతో పట్టించేసరికి ఒక రోజునంట గుంజతాడుతో పోయేసరికి తప్పించుకుందామని చూసేసరికి ఈ అబ్బాయి కోడి పిల్లలు అయ్యాడంట. తప్పించుకోవాలి గురువు గారు కానీ వెళ్ళిపోవాలి కదా బయటకి, ఎలాగోసారి చిన్నగా వెళ్ళొచ్చు, ఏ కీట్లో చొరబడి కిందకి వెళ్ళిపోవచ్చు తప్పించుకొని చెప్పి కోడి పిల్లలు కోడయ్యాడంట. ఆ గురువు గారు ఏం చేశాడు, ఇతను అంతం చేయాలని చెప్పి కడుపులో పెట్టుకొని పిల్లి అయిపోయాడంట కొరికేయాలని. గురువు గారు పిల్లి అయిపోయేసరికి బొమ్మ పిల్లి అయ్యాడు నన్ను చంపేస్తాడని చెప్పి వెంటనే సన్నగా ఈ గురువు గారు పిల్లోడు ఏం చేశాడు మింగీస్ అయ్యాడంట. కోడి అవతారమే మింగీస్ అయ్యాడంట. మింగీస్ అయ్యేసరికి ఇంక ఇతనికి ఏం కావాలి అర్థంగా ఎమ్మట పాము అయిపోయాడంట. ఇంకా పాముకి మింగీస్కి ఉయరం వచ్చేసింది. ఏది గెలవాలి, అమ్మో నా గురువు గారు చంపితే నాకు ఇబ్బంది ఏమో అని ఆలోచించాడంట ఈ పిల్లోడు. అయినా నన్ను అంతం చేయాలనుకున్నాడు నేను ఎలా వదిలేయాలి అని చెప్పి
పాముని కస కొరికి వదిలేశాడు. పాము సరిపోయింది. అది జరిగిన కథ. గురువైనా శిశువైనా మన మీదకి అపాయం వచ్చినప్పుడు దాన్ని తప్పించుకోవటం మన గొప్ప. అది మనం జాలి చూపిస్తే మన ప్రాణానికి అపాయం అయింది. మరి చూడు, ఆ అబ్బాయి పాము అయ్యేసరికి అమ్మటే మింగేసరికి పాము అయింది కొరికేయాలని. అదే అబ్బాయి పాము అయితే అతనే కొరికేసేవాడు. అది స్వార్థం, అతి స్వార్థం. అందుకని ముందు జాగ్రత్త, మన ముందు వైపు వాళ్ళు ఎలా ఉన్నారని జాగ్రత్త మనం భావించాలి. అది మంచిగా చెడా నిర్ణయించుకునేది మన మనసు. బాగుంది. దానికి మించింది ఏముంది? అతను చేయటమే చాలా అలఫం అలా చేయటం. అతను చాకలాకేగా ఇద్దరిని సమానంగా పెంచమని పంపించాడు. ఇతను స్వార్థం చూసుకోండి, పెంపకంలోనే స్వార్థం చూసుకోండి ఇతను, పెంపకంలోనే. ఇంకా అలాంటప్పుడు మరి ఏం చేస్తాడు? కథ మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు గురువైనా చేసేది లేదు, శిశువైనా చేసేది లేదు. వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళు ఉన్నప్పుడు చేయటం మన తప్పు. వాళ్ళు అన్నీ తెలిసిన విద్యలు గురువులు చేసినప్పుడు మనం ఏం చేద్దాం? మనకు ఆపదైనప్పుడు అది ఏదైనా మనం చేయగలిగేది లేదు. మన ప్రాణాన్ని కాపాడుకుని పక్కకి వెళ్ళింది మనం గొప్ప. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ప్రాణాన్ని మనం త్యాగం చేయలేంగా. అంతేగా. ఎవరు తెలిసి ప్రాణాలు వచ్చేప్పుడైతే డబ్బు ధనం అయితే సహాయం చేయగలుగుతాం, ప్రాణాన్ని ఎవరు సహాయం చేయలేరు. కాబట్టి మన ప్రాణాన్ని మనం కాపాడుకోవడం గొప్ప. చూసారు కదా, ఈ కథ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.